వాస్తవానికి కవిత చాలా కాలంగా తన సొంత జాగృతి సంస్థ ఈ ఉద్యమ కాలం నుంచి కూడా జాగృతి పేరుతో కవిత ఉద్యమంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. అప్పట్లో జాగృతికి జేఏసీకి ఎంత పేరు ఉండేదో జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పొలిటికల్ రాజకీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకి వచ్చి అప్పట్లో ఉద్యమం చేసాయి. అదేవిధంగా జాగృతి కూడా కొంత తన రోల్ను పోషించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొంత జాగృతి మూమెంట్ అంటే కొంత స్పీడ్ తగ్గించారు. అయినప్పుడు కూడా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత పూర్తిగా జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. ఓవరాల్గా ఈ 6 నెలల కాలంలో కవిత కేవలం 3-4 సార్లు మాత్రమే తెలంగాణ భవన్కి వచ్చారు. పూర్తిగా తన నివాసం బంజారా హిల్స్ నుంచే అన్ని కార్యకలాపాలు చేస్తారు. బీసీ నినాదం కావచ్చు, దళిత బంధు వ్యవహారం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశం కావచ్చు, ఇతర ప్రజా సమస్యల అంశం కావచ్చు, అనేక అంశాలన్నీ కూడా జాగృతి వేదికగానే చేసినారు తప్ప రాజకీయ అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత భాగమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు 1-2 తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపాన్ని మార్చినప్పుడు మాత్రమే పాలాభిషేకాలు చేయాలన్న పిలుపునిచ్చింది పార్టీ. అప్పుడు మాత్రమే తెలంగాణ భవన్కి వచ్చి ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు తప్ప ఎక్కడ కూడా 1-2 ప్రెస్ మీట్లు నిర్వహించారు తెలంగాణ భవన్లో. అప్పటి నుంచి కూడా పూర్తిగా జాగృతి పేరుతోనే ఆమె వ్యవహారాలన్నీ కూడా రాజకీయాలన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా ఒక చర్చ జరుగుతుంది. కవిత తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో తాను కూడా ఒక పవర్ సెంటర్గా బలంగా ఎదగాలి. అంటే ఇప్పటికే పవర్ సెంటర్గా ఉన్నప్పటికీ కూడా హరీష్ కేటీఆర్ స్థాయిలో కొంత ఆమె ఆ స్థాయిలో లేరు కాబట్టి ఆ స్థాయిలో తను కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పాటుగా అంటే బలంగా ఎదగాలి అనేది కవిత ఆకాంక్ష అనేది పార్టీలో సహజంగా చాలా రోజులకి చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే కొత్త చర్చ కూడా ఈ లేఖ నేపథ్యంలో కవిత ఖచ్చితంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ ఉంటుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి మే 1వ తారీఖున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కవిత. ఏదైతే మేడే సందర్భంగా కార్మికులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక విందును కూడా వాళ్ళతో లంచ్ చేశారు. జీహెచ్ఎంసీ ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళతో కలిపి ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ కూడా సామాజిక తెలంగాణ సాధించడంలో విఫలమయ్యాము అనేది ఆమె స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఒక రకంగా సొంత పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కవిత స్టేట్మెంట్ ఉందంటూ కూడా అప్పుడు ఒక చర్చ జరిగింది. ఒక 23 రోజుల క్రితం జరిగిన స్టేట్మెంట్ ఇది. అది మే 1వ తేదీన స్టేట్మెంట్ ఇస్తే 2వ తేదీన కవిత లేఖ రాశారు. అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా కవిత ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా బీసీ నినాదంతో అనేది ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టి ఖచ్చితంగా క్లారిటీగా తాను రాశాను, కుట్రపూరితంగా విడుదల చేశాము అని చెబుతున్నప్పుడు సమాజానికి ఒక క్లారిటీ. కానీ నరేష్ ఒకటి ఇప్పుడు కుట్రపూరితంగానే లేఖ విడుదల చేశారు అని తను చెప్పేసినప్పుడు అసలు లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇక్కడ స్పందిస్తే బీఆర్ఎస్ ఒకవేళ దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మెడకు చుట్టుకుంటుంది అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారా?